హలో అండి. వెల్కమ్ టు అమ్మమ్మస్ కోలం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై, బీరకాయ టమాటా పచ్చడి చేసుకున్నానండి. ఆ రెసిపీ మీకు చెప్తున్నాను. ముందుగా కాకరకాయలని సన్నగా ముక్కలు కోసుకుని ఉప్పేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరుశనగ గుళ్ళు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత మినపప్పుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టానండి. పచ్చిశనగపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకున్నాను. కొంచెం ధనియాలు ఫ్రై చేసుకుని, కరివేపాకు కూడా ఫ్రై చేసి అన్నీ కలిపి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి పొడిలాగా చేసుకుని పక్కన పెట్టానండి. కాకరకాయలని ఉప్పులో ఉంచినవి పిండి వాటర్ పోయిన తర్వాత ఈ ఫ్రై చేసినవి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలండి. ఈ పొడులు వేయటం వలన కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొడి నేను ఎప్పుడు చేసి రెడీగా ఉంచుకుంటానండి. కూరల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇగురు కూరల్లో, ఫ్రైల్లో అలా వేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఈ పప్పులు అవి పంటి కింద నలగటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువగా ఇలా పౌడర్ చేసుకుని కూరల్లో వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఈ ఈ మిశ్రమాలన్నీ చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి కాకరకాయని. తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను, ఎండుమిర్చి, కాకరకాయ ముక్కల్ని ఉప్పేసి ఉంచినవి గట్టిగా పిండితే వాటర్ అంతా పోతుందండి. అవి వేసి ఫ్రై చేస్తాను. తర్వాత చెప్పాలి, కాకరకాయల పిండి వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకుని, ఉల్లిపాయలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకోసం నేను ఉల్లిపాయలు వేయను. ఇలా అయితే 1 వీక్ అయినా తినడానికి బాగుంటుందండి. అవన్నీ చల్లారినాక పొడి చేస్తాను. మా అమ్మ వాళ్ళు మేము చిన్నప్పుడు మజ్జిగలో ఉడకబెట్టి ఫ్రై చేసి దాంట్లో ఇలా ఈ పొడులు ఇవన్నీ వేసి చేసి బెల్లం కూడా వేసేవాళ్ళండి. చాలా టేస్టీగా ఉండేది. నేనేమో ఇలా చేస్తాను. నాకు డయాబెటీస్ ఉంది, అందుకోసం నేను బెల్లం యూజ్ చేయనండి. మీరు కావాలంటే బెల్లం వేసుకుని కూడా చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత నేను బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానండి. అవి కూడా వేయించి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాను. వేయించి చల్లారిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు యాడ్ చేసి మిక్సీలో వేస్తాను. చట్నీ అవుతుంది. తర్వాత కాకరకాయలో కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని చల్లి, ముక్కలు నూనెలో తేలుతున్నాయి అనుకోకుండా ఆ పొడి వేస్తే స్టిక్ అయిపోతుంది ముక్కలకి, ఆయిల్ కనిపించదు. అప్పుడు బీరకాయ పచ్చడి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. నేను దోశల్లోకి దిబ్బరొట్టెలని వేస్తామండి, దాంట్లో కూడా వాడతాము. మీకు కనుక నచ్చితే కనుక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాను. బాయ్ అండి. ఉప్పు, కారము, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి ఇంగ్రీడియంట్స్ అండి.